చక్కగా మామూలు ప్లెయిన్ గారె అనమాట. ఇది మామూలు ఇంట్లో తయారు చేసుకున్న గారె. ఇది తోటకూర కానీ, మెంతికూర కానీ, పాలకూర కానీ వేసి తయారు చేస్తాను అనమాట గారె. ఇలా అనమాట. స్పెషల్గా ఆర్డర్స్ ఎక్కువ పోతున్నాయండి, బాగా ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువ పోతున్నాయి అనమాట. అలాగే ఇడ్లీని అనమాట 3 చట్నీలు పెట్టారు. అల్లపు చట్నీ, మామూలు చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ అనమాట. కొంచెం తీసి ప్రక్కన పెట్టేస్తాగా. ఇడ్లీ కూడా ఇలా అరిటాకు మెయింటైన్ చేస్తున్నారు. ప్లేట్లు పెట్టారు, నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారని క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆహా, ఏం రుచి అనాల్సి అమృతమే, అద్భుత. మెత్తగా అలా తుంచుకుంటుంటే చక్కగా తునిగిపోతుంది అనమాట. తింటుంటే మహా టేస్ట్గా, రుచిగా బాగున్నాయి. మన ఇంట్లో తయారు చేసినట్లుగానే ఉంది. సూపర్. గారె టేస్ట్ చేద్దామండి. తోటకూర గారె చూసారా, చక్కగా ఉడికిపోయాయి. వీళ్ళ దగ్గర కొర్రలు, రాగి ఇడ్లీలు అన్నీ వెరైటీలు, రాగి దోశ అవన్నీ కూడా ఆర్డర్స్ ఇస్తే మనం క్యాటరింగ్ ఇస్తారనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారండి. మెయిన్ క్వాలిటీ బాగుంది, అందుకే అంత రుచిగా కమ్మగా బాగున్నాయి. మనం హోమ్ మేడ్ ఇంట్లో తయారు చేసినట్టుగానే ఉన్నాయి. వాళ్ళే స్వతహాగా తయారు చేస్తారు. మామూలు ప్లెయిన్ గారె. ఏదైనా పిండిలో ఉంటుందండి, పిండ్లులో ఉంటుంది. పిండ్లు మంచిగా ఉంటే రుచిగా కమ్మగా బాగుంటాయి. ఏదన్నా కలుపుడు మిక్స్డ్ అయితే మాత్రం కమ్మగా ఉంటుంది. మామూలు గారె కూడా మంచి అరమ్మ, మంచి ఫ్లేవర్ తోటి సూపర్ అండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. టిఫిన్స్ కూడా చిన్నదే, 2 ప్రక్కనే ఉన్నా సరే 2 పెట్ట 7/2 అనమాట. బాగుంది టిఫిన్స్, బాగుంది. అదర్స్ అనమాట టిఫిన్స్ చాలా రుచిగా బాగున్నాయండి. వచ్చేసేయండి, విజిట్ చేయండి, ఒక్కసారి ట్రై చేయండి.